హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మరొక గొప్ప సదవకాశంగా చూడాలి. రైట్స్ అంటే రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ సంబంధించినటువంటి RITES రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ సంబంధించి 72 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి రైల్ ఇండియాలో 72 పోస్టులు అంటే చాలా పెద్ద నోటిఫికేషన్గానే చూడాలి. ఇందులో 72 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మనం చూడాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఎవరు ఎలిజిబుల్ అనుకుంటే కనుక బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీర్ BE, BTech, అదేవిధంగా ME, MTech సంబంధించినటువంటి కంప్లీట్ అయినటువంటి వాళ్ళు. వీళ్ళు చేసినటువంటి కోర్సు CSE కానీ అంటే కంప్యూటర్ సైన్స్ కానీ, IT కానీ, లేదనుకుంటే మెకానికల్కి సంబంధించినటువంటిది కానీ, ECEకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ పూర్తయినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్. మరొకసారి చెప్తున్నాను, BE, BTechలో లేదా ME, MTechలో సంబంధించినటువంటి వాళ్ళు కంప్లీట్ చేసినటువంటి ట్రేడ్ని బట్టి వాళ్ళు చేసేటటువంటిది అందులో ఏ ట్రేడ్స్ ఉండాలనుకుంటే కనుక కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ITకి సంబంధించినటువంటి వాళ్ళు, లేదా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ MTech కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, ECEకి సంబంధించినటువంటి కోర్సు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ EE అంటాం వాళ్ళు కానీ, లేదనుకుంటే సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఈ అన్ని ట్రేడ్లలో ఏ ట్రేడ్ కంప్లీట్ చేసినప్పటికీ కూడా వీళ్ళందరూ రైట్స్కి సంబంధించినటువంటి రైల్ ఇండియాకి సంబంధించినటువంటి టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ సంబంధించినటువంటి దానిలో అసిస్టెంట్ మేనేజర్గా అర్హత సాధించినట్టుగానే చూడాలి వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే కనుక. వీళ్ళకు మినిమం ఏజ్ గ్రూపు 21 ఇయర్స్గా ఉంది. అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ గ్రూప్ అనేటటువంటి 40 ఇయర్స్ ఉంది. అదే రిజర్వేషన్ క్యాండిడేట్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఏ విధంగా అయితే వర్తిస్తాయో అవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో దరఖాస్తు కంప్లీట్ అయిన తర్వాత రిటన్ టెస్ట్, అందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటర్వ్యూ కాన్ఫర్ చేస్తారు. వీళ్ళకి సంబంధించినటువంటి సాలరీ మినిమం స్కేల్ అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటిది కాబట్టి 23,340 దగ్గర నుంచి మొదలుకుంటే 42,478. అదేవిధంగా DA, HRA ఇతర అలవెన్స్లు అన్నీ కూడా యథావిధిగా మిగతా ఉద్యోగులకు మిగతా సంస్థలు ఏ విధంగా వస్తాయో అదేవిధంగా రావడానికి అదే విధంగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీ అనేటటువంటిది SC, STకి సంబంధించినటువంటి కేటగిరీల వాళ్ళకైతేనేమో 300 రూపీస్గా నిర్ధారించారు అప్లికేషన్ ఫీ. అదేవిధంగా జనరల్ అండ్ OBCకి సంబంధించినటువంటి వాళ్ళు 600 రూపీస్ పే చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఇది రైట్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనుకుంటే ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాలి. వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చి www.rites.com rights.com అనేటటువంటి దాంట్లోకి వెళ్తే కనుక దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆల్రెడీ దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభమైంది. మనకు ఏప్రిల్ 22వ తేదీన దరఖాస్తు ప్రక్రియ అనేది ముగుస్తుంది. కాబట్టి దరఖాస్తు అనేటటువంటి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్లీ దరఖాస్తు చేసుకుంటే కనుక ఈ 72 పోస్టుల్లో మనం ఎందుకు సాధించకూడదు? అంటే మన దగ్గర తెలుగు రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని రైట్స్లో ఒక జాబ్ మీరు పొందాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఏమైనా చేయాల్సినటువంటి అవసరం ఉంటే కనుక అంటే నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి వెళ్ళి కామెంట్ చేయొచ్చు. ఇలాంటి నోటిఫికేషన్లు దేశవ్యాప్తంగా ఏ సంస్థలో పడ్డప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా నియమించుకునేటటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు, డిగ్రీ పూర్తయినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి ఎక్కడ నోటిఫికేషన్ పడ్డా ఎప్పటికప్పుడు మీకు mymentor.com అందిస్తూనే ఉంటుంది. మీరు ఖచ్చితంగా mymentorకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటిది ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకునేటటువంటి విధంగా మనము డిస్క్రిప్షన్ సెక్షన్లో కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందిస్తూ ఉంటాం. ఎప్పుడు చూస్తూనే ఉండండి. mymentor@Dr. P. Vijay Reddy. థ్యాంక్ యూ.